తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను 2023 ఏడాది తారుమారు చేసింది. ఏడాదిలో అన్ని పార్టీల పరిస్థితులు కూడా ఒక్కసారిగా ఎవరు ఊహించని విధంగా మారిపోయాయి. ఇక దీని మీద మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా తెలియజేస్తారు. ఎస్ హరీష్, చెప్పండి. థ్యాంక్ యూ ప్రియా. 2023 అనేది కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చిన సంవత్సరంగా చెప్పొచ్చు. ప్రధానంగా ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి కావాలి, అధికార పీఠాన్ని దక్కించుకోవాలని గత 2 దఫాలుగా కూడా ప్రయత్నం చేస్తూ వచ్చింది. ఇక్కడ 2023 ఏదైతే ఈ సంవత్సరానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికార పీఠాన్ని హస్తగతం చేసుకున్నట్టుగా చెప్పొచ్చు. ప్రధానంగా ఈ అవకాశం గురించి కూడా 2 దఫాలుగా కూడా ప్రయత్నిస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సంబంధించి కూడా తెలంగాణలో ఇచ్చిన తర్వాత కీలక పరిమాణాలు మారాయి చెప్పొచ్చు. రాష్ట్రాల్లో తెలంగాణ ఏదైతే ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన తర్వాత పరిణామాలు గుర్తించినవి కూడా గతంలో కేంద్ర ప్రభుత్వం కావచ్చు, సోనియా గాంధీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చని దాని తర్వాత కూడా కీలక పరిణామాలు చోటు చేసుకుని కాంగ్రెస్ పార్టీ సంబంధించి కూడా దీనావస్థలో కూడా వెళ్ళిన నేపథ్యం కావచ్చు. రేవంత్ రెడ్డి ఎంటర్ అయిన తర్వాత ఇప్పుడు సీఎంగా రేవంత్ రెడ్డి కొనసాగుతున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీలోకి ఎంటర్ అయిన తర్వాత కూడా పూర్తిగా దీనికి సంబంధించిన పరిణామాలన్నీ కూడా మారుతూ వచ్చాయి. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీకి ఏదైతే 2021లో ఆయన పీసీసీ పదవికి కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నేపథ్యం కావచ్చు, ఆయన పీసీసీ ఏదైతే పదవిని చేపట్టినప్పటి నుంచి కూడా క్రియాశీలకంగా పనిచేస్తూ వచ్చారు. ఇక్కడ తెలంగాణకు సంబంధించి కూడా అన్ని సామాజిక వర్గాలకు సంబంధించి కూడా క్షేత్రస్థాయిలో ప్రభుత్వం పైన ఏదైతే కొట్లాడుతూ వచ్చిన నేపథ్యం కావచ్చు, ప్రజల్లో మమేకమవుతూ సమస్యలను ప్రజలకు వివరిస్తున్న నేపథ్యం కావచ్చు, ఇక్కడ మాస్ పాలయం కావచ్చు, మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తన భుజాలపైన వేసుకున్న నేపథ్యం కావచ్చు. వీటన్నిటినీ అంటే బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి కూడా పథకాల వైఫల్యాలు కావచ్చు, గత ప్రభుత్వాలు చేసిన వైఫల్యాలు కావచ్చు, పూర్తిగా క్షేత్రస్థాయిలో ఎండగడుతూ వచ్చిన నేపథ్యం కావచ్చు. ఇంకా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఏదైతే జరిగిన ఎన్నికలకు సంబంధించి కూడా అంటే 2 దఫాలుగా కూడా ఎన్నికలు జరిగిన నేపథ్యం కావచ్చు. ఇక్కడ 2014 తర్వాత జరిగిన ఎన్నికల తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కూడా ఎమ్మెల్యేలంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిన నేపథ్యం కావచ్చు. వీటన్నిటినీ కూడా బేరోజు వేసుకున్న నేపథ్యం, సీనియర్లతో కలిసిపోతున్న నేపథ్యం కావచ్చు. వీటి విభేదాలు పక్కన పెట్టి పార్టీ లైన్కి అనుగుణంగా అందరూ పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా ఏదైతే 2023లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తున్న లక్ష్యంతో పూర్తిగా స్థాయిలో కూడా పనిచేస్తూ వచ్చిన నేపథ్యం కావచ్చు. ఇక్కడ రేవంత్ రెడ్డి సంబంధించి కూడా పలు సంచలనాత్మక నిర్ణయాలు కావచ్చు. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి కూడా ఏదైతే ఇక్కడ అధిష్టానానికి సంబంధించి కూడా ప్రత్యేకంగా తెలంగాణ పైన ఫోకస్ పెట్టే విధంగా కూడా ఇక్కడ కార్యక్రమాలు కావచ్చు, కార్యాచరణ అమలు కావచ్చు. ఇక్కడ ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2 దఫాలుగా అధికారంలో ఉన్నది. ఇక్కడ దళిత బంధు కావచ్చు, గిరిజన పోడు భూముల పట్టాలు కావచ్చు, ఇతర కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ ప్రాజెక్టు లాంటి ఏదైతే ఈ ప్రాజెక్టుల అంశాలు కావచ్చు. ఇక్కడ రైతులకు సంబంధించి ప్రత్యేకంగా ధరణి పోర్టల్ ద్వారా కూడా రైతులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు ఉన్నాయి. ఏదైతే ఒక నిషేధిత కాలంలో కూడా ధరణి పోర్టల్లో ప్రభుత్వ భూములన్నిటి కూడా అన్యాకాంతమవుతున్నాయి. బీఆర్ఎస్ నేతల్లో కనసనలలో ధరణి పోర్టల్ వాళ్ళకు ఏదైతే రెవెన్యూగా మారింది. ఎప్పుడైతే ప్రభుత్వానికి సంబంధించిన ఏదైతే నిధులు కావాలో ధరణి పోర్టల్ ఎత్తివేయడం జరుగుతుంది అనేది కూడా ప్రధానంగా దీనిపైన కూడా కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసిన నేపథ్యం కావచ్చు. ఇక్కడ అధికారులకు సంబంధించి కూడా దీనిపైన ఏదైతే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ప్రజాక్షేత్రంలో కూడా ప్రజలకు కూడా ఇదే అంశం పైన వివరిస్తూ వచ్చారు. రైతుల పట్ల కావచ్చు, ఇక్కడ నిరుద్యోగులకు సంబంధించిన నిరుద్యోగుల అంశం కావచ్చు, మిగతా అన్ని సామాజిక వర్గాలు ఇక్కడ పోడు భూముల పట్టాలకు సంబంధించి కూడా 15 లక్షల ఎకరాలు పోడు భూముల పట్టాలు పంపిణీ చేయాల్సిందని కూడా అధికారికంగా లెక్కలు చేసిన నేపథ్యం కావచ్చు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా దాన్ని కుదిస్తూ 7 లక్షలకే పోడు భూముల పట్టాలు పంపిణీ కార్యక్రమం ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. దాన్ని పంచుతున్నామని చెప్పి కూడా ఏదైతే 1,15,000 ఎకరాలకు సంబంధించి కూడా ఆ పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టి కూడా దాన్ని మధ్యలోనే నిలిపివేసిన కార్యక్రమం వీటన్నిటినీ కూడా వివరిస్తూ వచ్చారు. ఇక్కడ తెలంగాణకు సంబంధించి కూడా అగ్రనేతలను తెలంగాణ పర్యటనలకు సంబంధించి 2023 టార్గెట్గా వెళ్ళిన నేపథ్యం కావచ్చు. అగ్రనేతలంతా కూడా ఇక్కడ వచ్చే విధంగా కూడా పలు డిక్లరేషన్లు కావచ్చు, ఏదైతే 5 డిక్లరేషన్లు తీసుకురావడం జరిగింది. వరంగల్ వేదిక కూడా రైతు డిక్లరేషన్ కావచ్చు, యూత్ డిక్లరేషన్ కావచ్చు, ఇక్కడ ఎస్సీ ఎస్టీ మైనార్టీ డిక్లరేషన్లు కావచ్చు, బీసీ డిక్లరేషన్లు కావచ్చు. ఈ డిక్లరేషన్లన్నింటిని కూడా అగ్రనేతలతో అనౌన్స్ చేసే విధంగా కావచ్చు, అగ్రనేతలు పర్యటనలు కావచ్చు. రాహుల్ గాంధీ ఏదైతే భారత్ జోడో యాత్ర తర్వాత కూడా తెలంగాణలో రాహుల్ గాంధీ సంబంధించి పూర్తి స్థాయిలో క్యాడర్కి సంబంధించిన జోష్ నింపడం జరిగింది. దాన్ని తెలంగాణ వైపు కూడా మళ్లించడం జరిగింది. తెలంగాణలో జుక్కల్ నుంచి మక్తల్ వేదిక కూడా ఈ
జోడో యాత్ర కొనసాగిన క్రమం కావచ్చు. అంటే పూర్తిగా 2023 అనేది కాంగ్రెస్ పార్టీ ముందు నుంచే వ్యూహాత్మకంగా వెళ్ళింది. టార్గెట్ 2023లో ఖచ్చితంగా అధికారంలోకి రావాలనే ఏదైతే కార్యాచరణ ఉన్నదో దాన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేసిన నేపథ్యం కావచ్చు. ఇక మరోవైపు ఏదైతే తెలంగాణ సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ 2 దఫాలుగా అధికారంలో ఉంటున్న నేపథ్యం కావచ్చు, వాళ్ళ పథకాల వైఫల్యాలను క్షేత్రస్థాయిలో ఎండగట్టడమే కాకుండా దాని లూప్స్ ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీజేపీకి సంబంధించి ఏవైతే లూప్స్ ఉన్నాయో హరీష్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అసలు ముఖ్యంగా చేసిన తప్పిదాలంటే అంటే ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ వచ్చేసరికి మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ అవ్వడం ఒకంత బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి కారణం ఏందని అనుకోవచ్చు, మనం ఆ రకంగా చూడొచ్చా? ఖచ్చితంగా. అంటే తెలంగాణకు సంబంధించి 2 దఫాలుగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి ఉన్నది. ఉప ఎన్నికలకు సంబంధించి హుజూరాబాద్ ఉప ఎన్నికలకు సంబంధించి కూడా దళిత బంధును పైలట్ ప్రాజెక్టుగా అక్కడ అనౌన్స్ చేయడం జరిగింది, అక్కడ ప్రకటించడం జరిగింది. ఏదైతే ఆ దళిత బంధు పథకం ఉన్నదో అది హుజూరాబాద్కే పరిమితమైనట్టుగా కూడా క్షేత్రస్థాయిలో దాని నిజాలు నిగ్గు తేల్చే విధంగా కూడా కాంగ్రెస్ క్యాడర్ పని చేసింది. రేవంత్ రెడ్డి నేతృత్వంలో నేతలంతా కూడా దానిపైన 30% కమిషన్ ఉన్నట్టుగా కూడా తేల్చడం జరిగింది. స్వయంగా ఏదైతే మాజీ ముఖ్యమంత్రి సీఎం కేసీఆరే స్వయంగా చెప్పిన నేపథ్యం కావచ్చు, 30% కమిషన్లు మా నేతలు తీసుకున్నారని కూడా ఆయన స్వయంగా చెప్పిన నేపథ్యం కావచ్చు. ఇంకా ఏదైతే ఇట్లాంటి పథకాలు దళిత బంధు కావచ్చు, గిరిజన బంధు, బీసీ బంధు అయితే తాజాగా ఎన్నికల ముందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీ బంధును తెర మీదకి తీసుకొచ్చింది. దాంట్లో కూడా ఏదైతే బీఆర్ఎస్ నేతలకు సంబంధించి అనుచరులు ఉన్నాయో వాళ్ళకే ఇట్లాంటి పథకాలు దక్కుతున్నాయి. వాటన్నిటిని కూడా ఆధారాలతో సహా కూడా కాంగ్రెస్ పార్టీ బయటపెట్టిన నేపథ్యం కావచ్చు. ఇంకా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కుంగుబాటు కావచ్చు, వీటన్నిటిని కూడా ఏదైతే అక్కడ 2023కు సంబంధించి ఏదైతే కాంగ్రెస్ పార్టీ వేవ్ కొనసాగుతూ వస్తుందో, ఎందుకంటే 2 దఫాలుగా అధికారంలోకి వచ్చింది, హామీలు ఇవ్వడం జరిగింది. ఏదైతే ముందుగా ఇచ్చిన హామీలు గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత మొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా హామీలు ఇచ్చింది, వాటి అన్నిటిని కూడా నెరవేర్చలేకపోయింది. రెండోసారి కూడా ప్రజలు అవకాశం ఇచ్చారు, అయినా కూడా కొన్ని పథకాలలో కూడా ఏదైతే అనుచరులకు సంబంధించి పథకాలు హరీష్ ఇప్పుడు ప్రస్తుత అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏదైతే మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ అయిందో దాని పట్ల ఎలాంటి యాక్షన్ తీసుకోబోతోంది ప్రస్తుత పార్టీ? మనం చూడవచ్చు, మొన్ననే మంత్రులకు సంబంధించి కూడా క్షేత్రస్థాయిలో మేడిగడ్డకు సంబంధించిన బ్యారేజ్ కావచ్చు, కాళేశ్వర్ సంబంధించిన ప్రాజెక్టు కావచ్చు, వాటి కుంగుబాటుకు సంబంధించిన చర్యలను ఇప్పటికే ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా బహిర్గతం చేయడం జరిగింది. అధికారం ఏదైతే కమిషన్లకే దీన్ని సంబంధించి కూడా ఎక్కువగా కమిషన్లు పెంచి దీనిపైన కూడా ప్రభుత్వం కావాల్సే మేడిగడ్డ కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టులో తెలిసి కూడా ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడినట్టుగా కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ ప్రాజెక్టులకు సంబంధించి కూడా సిట్టింగ్ జడ్జితో కూడా దానిపైన ప్రత్యేకంగా ఏదైతే విచారణ జరిపించాలి, దీంట్లో బాధ్యులైన వారందరినీ కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదనుకున్నా ఇప్పటికే ఏదైతే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, మంత్రివర్గం అంతా కూడా చెప్పిన నేపథ్యం కావచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి కూడా లక్షల కోట్ల ప్రజాధనం వృధా అయింది. ఇలాంటి ప్రాజెక్టులు గతంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అధికారంలో ఉన్నప్పుడు నిర్మించిన ప్రాజెక్టులో ఇప్పుడు తెలంగాణలో ఏదైతే రైతులకు సంబంధించి కావచ్చు, పంటల ఎకరాలకు సంబంధించిన నీరు అందుతున్న నేపథ్యం కావచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రాజెక్టులు ఉన్నాయో వాటన్నిటిని కూడా వైఫల్యాలు జరిగింది, ప్రజాధనం అంతా వృధా అయింది, వీటన్నిటికీ బాధ్యులు ఎవరంటూ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన నేపథ్యం కావచ్చు. ఖచ్చితంగా దీనిపైన సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ రూపొందిస్తున్న నేపథ్యం కావచ్చు. మరోవైపు ఈ 2 దఫాలుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఏం చేసిందనే పైన కూడా ఇప్పటికే ప్రత్యేక కార్యక్రమాలు కూడా కార్యాచరణ సిద్ధమవుతుంది. ప్రజాక్షేత్రంలో నేతలంతా కూడా ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి కూడా మంత్రులు ఇన్ఛార్జులా నియమించిన నేపథ్యం కావచ్చు, ఆ నియోజకవర్గాలకు సంబంధించి గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు కావచ్చు, ప్రజా వ్యతిరేక విధానాలు కావచ్చు, గత ప్రభుత్వం ఇంతవరకు ఇచ్చిన హామీలు ప్రజలకు ఏ విధంగా చేరువైన పైన కూడా పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలోనే ప్రజల వద్దే చెప్పే విధంగా కూడా మరో కార్యాచరణ కూడా రూపొందిస్తున్న నేపథ్యం కావచ్చు. వీటన్నిటిని అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాల వైఫల్యాలనే టార్గెట్గా కూడా మరోమారు లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యం కావచ్చు. 2023 ఏదైతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో వచ్చిన జోష్ను కంటిన్యూ చేస్తూ ఈ ఏదైతే లోక్సభ ఎన్నికలకు సంబంధించి కూడా 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వాటిని కైవసం చేసుకునే విధంగా కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ సిద్ధం చేసిన నేపథ్యం కావచ్చు. ఇక్కడ ఇన్ఛార్జీలకు సంబంధించి ఇన్ఛార్జీలను నియమించారు. ఆ క్షేత్రస్థాయిలో గత ఎమ్మెల్యేలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడైతే ఓటమి పాలయ్యారో వాటికి సంబంధించిన
హరీష్ అయితే ఇప్పుడు ఒకసారి చూసుకుంటే ఒకసారి కాంగ్రెస్ బీఆర్ఎస్ ని పక్కకు పెడుతూ కాసేపు బీజేపీ చూద్దాం. ఇప్పుడు బీజేపీ పార్టీ మిగిలిన రాష్ట్రాలలో తన జోరును చూపిస్తూ వస్తుంది. మరి ఎందుకని తెలంగాణలో ఇంత బీజేపీ పార్టీ డల్ అయిపోయింది? అసలు దానికి గల రీజన్స్ ఏంటి? కాబట్టి 2000 టార్గెట్ గా కూడా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వెళ్లే విధంగా కూడా కార్యాచరణ జరుగుతుంది. అధిష్టానానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఈ ఎన్నికలకు సంబంధించిన ఫోకస్ చేసిన నేపథ్యం కావచ్చు. రాహుల్ గాంధీ మరోమారు న్యాయయాత్ర పేరుతో కూడా జోరో యాత్ర కొనసాగిస్తున్న క్రమం కావచ్చు. పూర్తిగా ఈ యాత్రకు సంబంధించి కూడా అణగారిన వర్గాలు, దళిత సామాజిక వర్గాలకు సంబంధించి, మహిళలకు సంబంధించి మమేకమవుతూ వాళ్ళ సమస్యలు తెలుసుకునే విధంగా పూర్తిగా